హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ చాలా సింపుల్గా క్షణాల్లో చేసుకునే లెమన్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎలాంటి హడావిడి లేకుండా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా రైస్ మిగిలిపోయినప్పుడైనా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయతో పని లేకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ఈ మసాలా ప్యాకెట్ని నేను తీసుకున్నాను. ఈ లెమన్ రైస్ పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క ప్యాకెట్ ఉంటే చాలు, నిమ్మకాయతో కూడా పని లేకుండా క్షణాల్లో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఒక కప్పులోకి తీసుకుని పక్కన ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత శనగపప్పుని, మినపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొన్ని పల్లీలను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్రను కూడా వేస్తున్నాను. ఇందులోకి 2 నుంచి 3 ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కారానికి తగ్గంత 4 నుంచి 5 పచ్చిమిర్చిలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయని సన్నగా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. పసుపుని వేసుకుని రుచికి తగ్గంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని 10 or 20 సెకండ్స్ పాటు ఇలాగే ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మసాలా పౌడర్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు మిగిలిపోయిన రైస్నైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే ప్రిపేర్ చేసిన రైస్నైనా యాడ్ చేసుకొని ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే కాసేపు కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా 2 నుంచి 3 నిమిషాల్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా మసాలా ప్యాకెట్తో క్షణాల్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.